మీ లైఫ్‌లో ఎవరికైనా థాంక్ యూ చెప్పాలంటే ఎవరికి చెప్తారు విష్ణు మీరు? సిద్ధుకి చెప్తాను థ్యాంక్ యూ అని. ఇంక నాకు తెలిసి ఇంక అంతకు మించి ఇంకెవ్వరికీ లేదనిపిస్తుంది నాకు అంతే కూడా. అంతే సిద్ధుకి చెప్తాను. బికాజ్ నాకు పెళ్ళయిన తర్వాత కూడా అమ్మ నాన్నలాగా చూసుకునే అత్తయ్య మావయ్యని కానీ షార్ట్ కట్లో చెప్పాలంటే ఇంకా నేను కూతురే ఆవిడకి. నీ లైఫ్‌లో ఎవరైనా వెన్నుపోటు పొడిచిన వాళ్ళు ఉన్నారా? అబ్బో చాలా ఇప్పటికీ మర్చిపోలేనని ఏదైనా సిచ్యువేషన్ ఉంటే చెప్పండి. మర్చిపోలేను అని అంటే ఏం కాదు, నేను ప్రతి ఒక్కరిని మనవాళ్ళు అని అనుకుంటా. అంటే నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ వల్ల ఎవరైనా పేరెంట్స్ లేని వాళ్ళు కానీ లేదు అని అంటే వీళ్ళకి ఒక సపోర్ట్ కావాలి, ఇండస్ట్రీకి వచ్చారు, మనం ఉన్నప్పుడు మనకు ఎవరు సపోర్ట్ లేరు, మన వల్ల మనం చేయాల్సింది చేద్దాము అని అనుకున్నప్పుడు మనం మంచిగా వెళ్తాం. కానీ వాళ్ళు తిరిగి నాకే రివర్స్ చేస్తూ ఉంటారు. అంటే నువ్వు మమ్మల్ని నువ్వు అనుకున్నంత మంచోళ్ళం కాదు మేము అన్నట్టు క్రియేట్ చేస్తారు నన్ను. అంటే నేనేమన్నా పిచ్చిదాన్న వీళ్ళని ఎందుకు అంటే నేను చాలా కష్టపడి సంపాదించుకుంటేనే నాకు నా పిల్లోడికి మా ఫ్యామిలీకి ఇవన్నీ ఉంటాయి, ఎవరికైనా అంతే. అయినప్పటికీ మనం ఎన్ని చేసినా కూడా ఆ మినిమం కృతజ్ఞత కూడా ఉండదు వాళ్ళకి. అంటే ఒకప్పుడు మనల్ని ఇలా చూశారు ఇలా చేశారు అని కూడా ఉండదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? నేనేం ఫేస్ చెయ్యను మళ్ళీ వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ గుచ్చి చెప్పి వాళ్ళు నన్ను ఇలా మోసం చేశారని ఏదో పగ గ్రడ్జ్ అలాంటివి పెట్టుకోవడం ఏం చేయను. ఎవరి పాపాను వాళ్ళు పోతారు.